ఇంట్లో ఉండి భగవంతుడిని తలుచుకుందామంటే ఒక పక్క కుక్కర్ విజిల్ వినిపిస్తుంది, ఒక పక్క పాప ఏడుపు, పక్కింటి వాళ్ళ అరుపులు, ఇవే ఇంకా లెక్కలేనన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనసుకి ఎటు వెళ్ళాలో తెలియదు. అదే గుడిలో ఉంటే పూజ జరుగుతూ ఉంటుంది, భజన జరుగుతూ ఉంటుంది, ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. తెలియకుండానే మన మనసు భగవంతుని వైపు వెళ్తుంది. అలాగే ఇంట్లో ఉంటే స్నానానికి ముందే వంట ప్రారంభమవుతుంది. భగవంతునికి నివేదించకముందే పిల్లల బాక్సుల్లోకి రుచి కోసం నోట్లోకి వెళ్తుంది. నివేదించాల్సిన సంగతి కూడా మర్చిపోతాం. అది గుడికి వచ్చినప్పుడు ప్రసాదం తీసుకుంటాము. భగవంతుడికి నిష్ఠతో నివేదించిన ఆహారం మనసు పవిత్రమవుతుంది కాబట్టి భక్తి కలగడం సులభమవుతుంది. ఇంకొక కారణం కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో పరీక్షకున్న పిల్లలు ఉంటారు కదా, ఇంట్లో అందరూ టీవీ చూస్తుంటే వాళ్ళు పరీక్షకి చదువుకోవాలనిపిస్తుందా, వాళ్ళకి కూడా వాళ్ళ కళ్ళు కూడా అటువైపే వెళ్తాయి. అదే గుడిలో అయితే అందరి కళ్ళు భగవంతుడి వైపే ఉంటాయి. అప్పుడు తెలియకుండానే మనకు కూడా మన దృష్టి కూడా